వ్యభిచారులారా అన్నాడు. అంటే ఈ దేవుడు తప్ప ఈ దేవుడు కొనడానికి ఇది ఇప్పుడు సాయం చేశాడు కదండి, అది ఈ దేవుడు నమ్ముతున్నానండి. కానీ నేను పుట్టుకతో ఉన్న నా ఆచారాలని కూడా నా మధ్యలో పెట్టుకొని నేను ఎప్పుడైతే చిన్నప్పటి నుండి నా తల్లిదండ్రులు కానీ ఎవరికైనా నాకు ఇగో ఇదొక దేవుడు, ఇలా పూజించు, ఇలా చెయ్యు, లేదా ఈ ఆచారాలు పాటించు, ఇలా చెయ్యని ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఎవరైతే ఉన్నారో వాటన్నింటినీ ఎవరైతే అనుసరిస్తున్నారో ఒకవేళ ఈ దేవుళ్ళకి వచ్చి కూడా ఈ దేవుళ్ళ మధ్యలో పెట్టుకున్నదా ఈ దేవుడితో సహవాసం చేస్తూ కూడా మనం ఈ లోకంలో ఏవైతే ఆచారాలు ఉన్నాయో ఈ లోకంలో ఏవైతే అనుసరిస్తున్న వారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు బైబిల్లో చాలా సరిగా పిలిచారు. అంటే ఒక భార్యాభర్తల మధ్య ఎంత పవిత్రత ఉందో అలాంటి పవిత్రతని దేవుడితో కొనసాగించారు. అంటే నువ్వు ఇటు నమ్మేసి అటు నమ్మేస్తే వాళ్ళు ఏమంటారు, నువ్వు భర్తతో నుండి కూడా భార్యతో ఉండి కూడా వేరే తెలియకపోతే వేరే వాళ్ళు తెలియకపోతే వాళ్ళు ఏమంటారు. అదే దేవుడు పర్టికులర్గా చాలా సార్లు చెప్తున్నాడు, ఎవరైతే ఇలాంటి మనస్తత్వం ఉన్నారో వాళ్ళు ఏం పిలుస్తారంటే విషయాలు. కాబట్టి దేవుడితో సహవాసం అనేది చాలా చాలా క్రిటికల్. ఎందుకంటే మనం మానవులు సహజంగా ఎక్కువగా మాట్లాడే వ్యక్తులు, ఈ మాటలు అనేకమైన దొరుకుతూ ఉంటాయి. అంటే అబద్ధము దొరుకుతుంది, మోసపూరితమైన ఆలోచనలు దొరుకుతుంటాయి. ఇవన్నీ కూడా మనం ఏం చేయాలంటే దేవుడితో సహవాసాన్ని పెంచుకోవడం ద్వారా వీటిని మనము దూరపరచడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి లోకంలో ఉన్న ఈ స్నేహాన్ని అంటే విడిచిపెట్టాలన్నమాట. అంటే ఎలా ఉంటాయి మనకి దేవుడి లోకంలో ఉన్న స్నేహం విడిచిపెట్టాలంటే మనం ఏం చేయాలంటే దేవుళ్ళో ప్రార్థన కలిగి ఉండాలి, ప్రార్థనా జీవితాన్ని మనము కలిగి ఉండాలన్నమాట. ఈ ప్రార్థనా జీవితం ద్వారా దేవుడితో మనము మాట్లాడడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. మనం సాధారణంగా మాట్లాడే మాటలు ఎక్కువ ఉంటాయి, కానీ నువ్వు ప్రత్యేకంగా దేవుని యొక్క మాట్లాడేవి అనుకోండి, ఈ మాటలు అనేవి దేవుడికి ఆ సమయాన్ని ఇచ్చామనుకోండి ఈ లోప సమయం అనేది ద్వారపడుతుంది. దేవుడితో మనం మాట్లాడడం ద్వారా ఈ యొక్క మనుషులతో మాట్లాడే మాటలు తగ్గుతాయి. దేవుడితో ప్రార్థన సమయం మనం ఇచ్చిన ద్వారా ఈ లోకంతో ఉన్న మనుషులతో ఉన్న సమయాన్ని మనము తగ్గుతుంది. అలాగే దేవుడికి మనము ప్రార్థనా సమయాన్ని ప్రార్థనా జీవితాన్ని మనము కలిగి ఉండాలన్నమాట. ఏవైతే కుటుంబాలు ఉన్నాయో ఏవైతే అంటే ఒంటరిగా ప్రార్థన చేసుకోవచ్చు, అలాగే కుటుంబంలో కుటుంబ ప్రార్థన కూడా మనము ఉదయం ఎక్కడైనా దేవుడికి మొట్టమొదటి వేసినట్టు ప్రార్థన చేసుకొని రాత్రి అంతా కాచి కాపాడో ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కటి నిద్రలో చేసే దేవునికి తెలుస్తూ ఈ రోజంతా కూడా కాపాడుతానికి మనం దేవుడికి ప్రార్థన చేసామనుకోండి, దేవుడికి చక్కగా ఈ యొక్క సహవాసాన్ని అదే కుటుంబంగా కూడి ఉదయాన్ని లేచి ఒక కీర్తన ద్వారా దేవుడికి కుటుంబాన్ని రక్షించావు తండ్రి, బాగా కాపాడవు, ఈరోజు నీకు ఆపదలు దయచేయండి. ఎందుకు ప్రార్థన చేయాలి? అనేక మంది నిద్రలో చనిపోతున్నారు, అనేక మంది రాత్రి పడుకుంటున్నారు, నిద్రలో చనిపోయిన మనం చాలా మందిని చూసాం. సింగిల్గా కాదు, ఒంటరిగా కాదు, కుటుంబాలు కూడా నిద్రలో చనిపోయారు చాలా మంది చూసాం. అనేక ప్రమాదాల ద్వారా నిద్రలో అలాగా ఆ భూకంపాల ద్వారా ఆ అగ్ని ప్రమాదాల ద్వారా కుటుంబాలు కూడా చనిపోవడం మనం చూస్తున్నాం. న్యూస్లో మన వీధుల్లో చాలా చూస్తాం. కానీ అటువంటి ఆశని మనం కాపాడి కాబట్టి దేవుడికి కృతజ్ఞతగా మనం ఉండాలి కదా. మరి దేవుడికి కృతజ్ఞత ఎలా తెలియజేయాలి? ప్రార్థనతో దేవుడికి మనము కృతజ్ఞత అనేది తెలియజేయాలి. ఎవరైనా సాయం చేస్తే మనం ఎప్పుడైతే థ్యాంక్ యూ ఇంకా సాయం చేశారు ఎలా చెప్పగలుగుతామో దేవుడికి ప్రతిదాని కూడా మనం ఏం చేయాలి? కృతజ్ఞత అర్పణలతో దేవుడికి మనము వాటిని తెలియజేసుకుంటాం. అలాగే వాక్యం ద్వారా ఎక్కువ వాక్యం వినడం ద్వారా మనం ఏం చేస్తామంటే దేవునితో సహవాసాన్ని పొందుతాం. ఇప్పుడు ఎవరో మనం వచ్చేటప్పుడు బదులు అయితే రెండు మాటలు ఇప్పుడు బాగా ఏంటంటే దేవుడు మనకి చాలా ఆశీర్వాదకరమైన తీర్చిదిద్దాడు. మొబైల్స్లో వచ్చేస్తున్నాయి దేవుడి వాక్యాలు. ఒకప్పుడు చర్చికెళ్ళాలి, లేకపోతే ఒకప్పుడు బాగా వాక్యం చేసి వ్యక్తికి దగ్గరికి వెళ్తే మనం వాక్యం వినే స్థితిలో ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే మొబైల్ చేతిలోకి వచ్చేసింది. నీకు నచ్చిన వాక్యాన్ని నువ్వు వినొచ్చు. ఈ వాక్యం నాకు నచ్చలేదు, అది ఇప్పచ్చు, ఈ వాక్యం నచ్చింది అంటే మన టీవీలో వచ్చేస్తున్నాయి, మొబైల్స్లో వచ్చేస్తున్నాయి, కంప్యూటర్లో వచ్చేస్తున్నాయి, ల్యాప్టాప్లో వచ్చేస్తున్నాయి. అంటే కమ్యూనికేషన్ ఎంతుంటే దేవుడు చాలా దగ్గరికి వస్తున్నా సరే మనం ఏం చేస్తున్నామంటే దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం, దాన్ని వినియోగించుకోలేకపోతున్నాం. దానికి బదులు ఏం చేస్తున్నాం? లోక స్నేహాలు చేస్తున్నాం. మనం టీవీలో వచ్చే సీరియల్ క్యాటరింగ్ మనం అదే టీవీలో వచ్చే సినిమా క్యాటరింగ్ మనము చూడండి.
అలాగే మొబైల్ నుంచి రీల్స్ కానీ ఈ యొక్క ఏవైతే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవన్నీ కూడా ఏమి ఉపయోగిస్తాం అంటే వేరే వేరే వాటిని చూడడానికి మనము ఉపయోగిస్తాం. ఎందుకంటే అది మనం ఎప్పుడు చూడలేనివి. మన నేత్రాస ఏంటి, ఎప్పుడు చూడలేని వస్తుంది, సరిపోతుంది అంటాం. కానీ ఇది రాదు, అలా ఎత్తునే ఉంటుంది రీల్స్ అనేవి. అలా మనం చూడడానికి ఆ సమయాన్ని ఇస్తున్నాం. అదే సమయాన్ని వాక్యం వినడానికి ఇస్తే నువ్వు అక్కడ పెట్టేసి వాక్యాన్ని పెట్టేసి నువ్వు అలాగే మొబైల్లో పాటలు పెట్టుకొని నువ్వు పని చేసుకోవచ్చు. కానీ మనం అది చెయ్యం. మొబైల్ డేటా అయిపోతుంది, మంది ఆలోచిస్తుంటారు. అంటే మంచి మంచి ఆలోచనలు ఇలాంటివి. అంటే రీల్స్ చూసినప్పుడు ఇటు చూసినప్పుడు మొబైల్ డేటా అవ్వదు, ఈ టీవీ చూసినప్పుడు కరెంట్ అవ్వదు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని విందామన్నా, ఆయన మాటలు విందామన్నా, మనం ప్రార్థన చేద్దామన్నా ఇలాంటి ఆలోచనలన్నీ కూడా వచ్చి మనకి ఏం చేస్తామంటే దేవునితో సహవాసం అనేది దూరం అవడానికి ఇవి కారణం అవుతాయి. కాబట్టి వీటిని మనం జాగ్రత్త పడుతూ మన యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి దాన్ని మనం చేయాలన్నమాట. ఈ దేవునితో గడిపే సమయం, దేవునితో సహవాసం మనకి ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇలాంటివి దేవునికి ఇష్టం లేనివి. ఈ లోకంలో సహవాసం దేవుని పనికి వ్యతిరేకంగా లోక సహవాసం మనకి కలుగు చేస్తుంది. లోకంలో సాగుతుంటారు. 6 నెలలు వాళ్ళతో సహవాసం చేస్తే వారు మీరు వారు అవుతారనేసి అంటారు. ఒకవేళ దేవునితో మనం సహవాసం చేసామంటే 6 నెలలు దేవుడు మనలాగా అవడగానే దేవుని యొక్క స్థితిలోకి మనము, ఆ మార్పులోకి మనము వెళ్తాం. ఏ లోకంలో అయితే ఎంత స్నేహం చేసాం అనుకోండి, 6 నెలలు చేసాం అనుకోండి, వారి అలవాట్లు, వారి పద్ధతులు, వారి ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాం, వాళ్ళు మనం ప్రేమించి మనం వాళ్ళలాగే ఓకే బ్రదర్ వచ్చారు, నేను ఇదంతా ఇష్టము, ఇదైతే చేస్తాము, లేకపోతే అది చేస్తే మంచిది, బ్రదర్ ఇదైతే మంచిది, మనం వాళ్ళలాగా ఆలోచిస్తుంటాం. ఇలా చేస్తూ ఆలోచిస్తుంటాం. ఒకరి పరిస్థితులు అలాంటివి దాంట్లో వచ్చినా సరే మనం ఆ విధంగా ఆలోచిస్తుంటాం అన్నమాట. కానీ దేవునితో సహవాసం చేయడం వల్ల దేవుని యొక్క ఆలోచనలు మనకి, దేవుడు ఏ విధంగా అయితే మనం కోరుకుంటున్నాడో, మన మనసులు కోరుకుంటున్నాడో, మన హృదయాలను కోరుకుంటున్నాడో, ఆ దేవునితో సహవాసం చేయడం ద్వారా మనం అక్కడికి దేవునితో పాటు మనము ఉండడానికి అది అవకాశం కలుగు చేస్తున్నాం. కాబట్టి ఇది మనం గమనించాల్సిన విషయం. ఈ యోగపత్రిక 4:4 నుండి దేవునితో సహవాసం ఉంటే ఈ లోక స్నేహాన్ని మనము ద్వారానికి, దేవునితో సహవాసం ఉండాలంటే మనం చేయాల్సింది ఈ లోక స్నేహాన్ని, ఈ లోకంలో ఉన్న ఈ యొక్క ఏవైతే మనకి ఆటంకపరిచేవి ఉన్నాయో వాటన్నింటినీ కూడా మనము తగ్గించుకుంటూ దేవుని దగ్గరగా మనము వెళ్ళడానికి ప్రయత్నించాలన్నమాట. అదేవిధంగా 1 కొరింథీ 1:9 చూసుకుంటే, 1 కొరింథీ 1:9 మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారి సహవాసము మిమ్మల్ని పిలిచిన దేవుడు, ఆయనతో ఉండటకు పిలిచినకు ఆయన ఎవరంటే నమ్మకమైన వ్యక్తి, నమ్మకమైన దేవుడు. ఒకవేళ మనల్ని ఎవరైనా పిలిచామా, అక్కడ దాకా రామా, లేకపోతే ఈ ఊరు రామా, లేకపోతే తోడు రామా, లేకపోతే ఏదైనా చేద్దామంటే మనం ఎంతవరకు వాళ్ళు నమ్ముతాం? ఒకవేళ నమ్మి వెళ్ళినా ఏంటి, అనేకమైన మోసాలు జరుగుతున్నాయి. మాట్లాడిన చాలా కమ్మగా మాట్లాడతారు, దేని గురించి మాట్లాడతారు. కానీ మనం ఆ యొక్క అనుభవానికి వెళ్ళినప్పుడు, వాళ్ళ చేత మనం మోసపోయినప్పుడు వాళ్ళ మీద నమ్మకం అనేది మనకి పోతుంది. అది మాట చేతే కానీ, ప్రవర్తన చేతే కానీ, ఏదైనా సరే ఏం చదువుతుంది, నమ్మకం అనేది పోతుంది. కానీ ఇక్కడ ఉన్నవాడు నమ్మకమైన దేవుడు. అలాంటి దేవుడితో మనం సహవాసం చేయాలన్నమాట. అక్కడ చెప్తున్నారు చూడండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసంలో మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి ఇప్పుడు ఎందుకు వచ్చాం? యేసుక్రీస్తు ప్రభు వారిని, ఆయన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుని వచ్చాం. అంతే కదా మనకి విషయం. మన కోసం మన పాపాలు నింపుతున్నాయి, ఆయన శిలువలో మరణించారు. మరి అందుకే కదా ఆయన కోసం వచ్చాం. ఆయన కోసం మనం పిలిచారు కదా, ఈ సహవాసానికి మన అందరినీ పిలిచారు కదా, మరి ఆయన జ్ఞాపకం చేసుకుని పిలిచారు కదా. ఇది మంచిదా చెడుదా? అంటే మన కోసం ఒక సాయం చేసే వ్యక్తిని మనం ఎంతైతే గౌరవిస్తామో, మరి అంతగా తనకు తాను సమర్పించుకున్న ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ యొక్క ఆదివారం దినాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం ఎంత నమ్మకమైనది, ఆ విశ్వాసం ఎలాంటిది, ఆ కృతజ్ఞత ఎలాంటిది. మనకి అటువంటి దాన్ని మనకి నమ్మకమైన దేవుడు మనకి పిలిచారనేసి మనం ప్రయత్నిస్తాం. అంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకున్నందుకు, ప్రత్యేకంగా ఈ ఆదివారం దినాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ పిలువబడి ఉన్నాం. కాబట్టి అట్టి విశ్వాసాన్ని, అట్టి సహవాసాన్ని మనము
కలిగి ఉండాలని మనకి తెలియజేస్తున్నారు. అయితే యేసుక్రీస్తు తన కుమారుని ద్వారా మనకి ఇటువంటి సహవాసాన్ని తండ్రి ఏర్పాటు చేస్తున్నాడు. ఎవరు ఏర్పాటు చేస్తున్నారంటే తండ్రి అయిన దేవుడే మనకి ఈ యొక్క సహవాసాన్ని ఏర్పాటు. కాబట్టి ఇలాంటి సహవాసంలో మనము కట్టుదిట్టంగా జాగ్రత్తగా మనము దీన్ని ఎల్లప్పుడూ కూడా మనము సహవాసాన్ని కలిగి ఉండేట్టుగా మనము ప్రయత్నించాలన్నమాట. అదేవిధంగా 2 కొరింథీ 13:14 ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసం మీకు అందరికీ తోడై ఉంటుంది. అంటే ఎవరి సహవాసం తోడై ఉంటుందంటే తండ్రి దేవుడు, యేసుక్రీస్తు వారు, అలాగే పరిశుద్ధాత్మ అందరి కృప మనకి తోడై ఉంటుంది. ఈ సహవాసంలో మనకి కాపుదల. చిన్న బిడ్డ ఉన్నాడు, ఎవరైతే సరిగాడు, ఎవరికైతే వెళ్తాడు, నాకు ఎవరైతే నమ్మకంగా ఉన్నారో, తనకు ఎవరికైతే హాని చేయకుండా ఉంటారో, తనకి కాపుదల కలిగి చేస్తాడో, తను చక్కగా చూసుకుంటారో వాళ్ళ దగ్గరికి మాత్రమే వెళ్తారు. మరి అదే దేవుడు కూడా మనల్ని చిన్నపిల్ల వాళ్ళు చూస్తారు, వాళ్ళ కుమారుడు వాళ్ళు చూస్తారు. మరి అటువంటి నమ్మకమైన దేవుడు మనకి కాపుదల ఇస్తున్నారు కదా, ఆ సహవాసాన్ని మనం పిలుస్తున్నాడు కదా. మనం దేని నమ్మి వెళ్ళాలి? దేని నమ్మి వెళ్ళాలి? మనం దేవుణ్ణి నమ్మి ఏదైతే మనం పిలువబడ్డామో ఆ దశలో నమ్మి ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు యేసుక్రీస్తు ప్రభువు గారిని మనం నమ్మి విశ్వసించి పరిశుద్ధాత్మ సహవాసంలోకి మనము వచ్చి మనం అదే చెప్తున్నా అక్కడ. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు దేవుని ప్రేమయు. దేవుని ప్రేమ ఎంత ఉందండి? దేవుని ప్రేమ ఈ సృష్టిని సృష్టించాడు. మనం చక్కగా సృష్టి చూడండి, లైట్ వేస్తేనే స్విచ్ వేస్తేనే మనకి లైట్ వెలుగుతుంది, కానీ ఉదయం లెగ్గానే మనకి సూర్యుడి ద్వారా వెలుగుని కలుగు చేస్తుంది. ఫ్యాన్ వేస్తేనే గాలి వస్తుంది, కానీ దేవుడు ఫ్రీగా గాలిని మనకి నీరు, వాతావరణం, వర్షం, ఈ భూమి నేల నుండి మనకి వచ్చే పంట, ఇవన్నీ కూడా ఉచితంగా ఏర్పాటు చేసుకోవాలి. ఎంత ఏర్పాటు చేసి ఎంత చేసినా సరే మనుషులు దేవునికి వ్యతిరేకంగా తిరుగుతున్నారు, పాపంలో వెళ్ళిపోతున్నారు. వీరికి ఎలా చేతి పాపాలను ఎలా రక్షించాలని ఆలోచించి ఆయన సంకల్పంలో యేసుక్రీస్తు ప్రభువుని భూమి మీద పంపించి ఉచితముగా ఆయన కేవలం ఆయన ఇచ్చామండి. ఇవన్నీ ఉచితంగా కలుగు చేశాడు, అన్ని ఉచితంగా ఇచ్చాడు. కానీ మళ్ళీ కూడా ఈ పాపాలను, మనుషుల పాపాలను పోగొట్టాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీద పంపించి ఆయన తనగా సమర్పించుకున్నాడు, తన కుమారుని సమర్పించుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తనగా సమర్పించుకున్నాడు. దేనికోసం? ఆయనతో సహవాసంలో ఎలగడానికి. పాపము లేనివాడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు ఆయన దేవుడితో మనం సహవాసం కలగొట్టాలంటే మనం ఏం చేయాలా? పరిశుద్ధంగా ఉండాలి. మనము పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండబడికే మనం పెంచుకున్నాడు సహవాసానికి. పరిశుద్ధులుగా ఉండుటికి మనం పిలిచే సహవాసానికి. సహవాసం ఎందుకు పిలిచేది? పరిశుద్ధులుగా ఉండుటికే. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ఈ సహవాసాన్ని మనము నమ్మకంతో, విశ్వాసంతో మనము, అందుకే మనం బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా మనము ఏం చేస్తాం? ఈ సహవాసంలో మనము నడుచుకుంటాం. హృదయాల్లో మనకి ఎల్లప్పుడూ కూడా వాక్యం పనిచేస్తున్నాము. పరిస్థితి దేవుడు ఇస్తాడు. ఒకవేళ అబద్ధం ఆడాల్సిన అవసరం వచ్చినాము, అబద్ధం ఆడకూడదు కదా, నువ్వు క్రైస్తవుడు కదా, నువ్వు దేవుడు పెట్టావు కదా, అబద్ధం ఆడే దేవుడికి ఇష్టం లేదు కదా, అబద్ధం ఆడతారు నువ్వు దేవుడి యొక్క సహవాసాన్ని విడిపోతాయేమని మనకి ఎవరు చెప్తున్నారు కనిపిస్తున్నారు? ఈ అబద్ధాన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రతిదీ కూడా దేవుని దగ్గర ఉండి ప్రతిదీ కూడా మనకి పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకున్నాం, ఆ పరిశుద్ధాత్మ మనము కొంచెం ఆయన మనల్ని నడిపిస్తుంటారు. మన ఆ యొక్క హృదయాల్లో మనం ఆయన యొక్క మాటలు వింటే మనకి ఆ సహవాసానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము దీన్ని ప్రత్యేకంగా అది అపోజిట్గా 2:18 ఉంటుంది. ఆ దినములలో నా దాసుని మీదను, నా దాసుని మీదను నా ఆత్మను కుమ్మరించెదను, కనుక వారు ప్రవచించెదరు. ఏ దినంలో అంటే ఆ దినంలో, అంటే మనం ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటామో ఆ దినాన్ని మనకి పరిశుద్ధాత్మైన వారు మనకి. కాబట్టి మనము దేవుడితో సహవాసం, తండ్రిని దేవుడితో సహవాసించాలి, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువుతో మనం సహవాసం, అలాగే పరిశుద్ధాత్మతో మనము సహవాసం అనేది. కాబట్టి దీన్ని మనము
అందరం కూడా గమనించాలన్నమాట. అంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే లోక స్నేహాన్ని విడిచిపెట్టాలి. మన యొక్క మన సహవాసాన్ని తండ్రి దేవుడితో ఉండాలి, ప్రభు యేసుక్రీస్తు ప్రభువుతో ఉండాలి, అలాగే పరిశుద్ధాత్మతో మనకి సహవాసం మనము కొనసాగించాలి. ఎప్పుడైతే పాపపు జీవితంలో కానీ వెళ్ళిపోయామంటే ఇక పరిశుద్ధాత్మ మళ్ళీ పనిచేయదు. అంటే పాప జీవితంలో గిఫ్ట్ వెళ్ళిపోతాం, లోక స్నేహం చేస్తే పాప జీవితం వెళ్ళిపోతాం. ప్రార్థన రావడానికి ఇష్టం ఉండదు, ప్రార్థన చేయడానికి ఇష్టం ఉండదు, వాక్యం వినడానికి ఇష్టం ఉండదు, ఆరాధనడానికి ఇష్టం ఉండదు. ఇవన్నీ సింటమ్స్, లక్షణాలు మాట. ఒకవేళ దేవునితో సహవాసాన్ని ఎడపాటు కలుగుతుందని తెలిసినప్పుడు అబద్ధాలు ఆడుతాం, మోసాలు చేస్తాం. ఈ లోకం ఏదైతే ఉండే అవన్నింటిలో కూడా మనము అంటగట్టుకుంటాం అన్నమాట. అలా ఉండకుండా ఏం చేయాలంటే దేవునితో సహవాసాన్ని మనము పెంపొందించుకోవాలి. ఇప్పుడు లోటస్ అది ఎక్కడ పెరుగుతుంది? బురదలో పెరుగుతుంది. తామరకు బురదలో పెరుగుతుంది, బురద అనేది వస్తుంది. కానీ దాని మీద పెరిగినప్పుడు వికసించి ఉంటుంది కదా, దాని మీద బురద చుక్క ఉంటుందా? మట్టి ఉంటుంది దాని మీద, అంటే బురదలో ఉంటుంది. లోకం అలాగన్నమాట, లోకం మొత్తం బురదలాగా ఉంటుంది. కానీ దాంట్లో క్రైస్తవులైన మనము, పరిశుద్ధులైన మనము బురదలు అంటకుండా లోటస్ పువ్వు ఎలా ఉంటుందో ఆ విధంగా ఉండాలి. ఆ విధంగా ఉండాలంటే ఏం చేయాలి? దేవునితో సహవాసము కలిగి ఉండాలి, ప్రార్థనా జీవితాన్ని కొనసాగించాలి, స్తుతించాలి, వాక్యాన్ని వినాలి. ఏవైతే సత్క్రియలు ఉన్నాయో వాటిని కూడా మనము 1 యోహాను 1:3 యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 1:3 ఉంటది. మాతో కూడా సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఏం చెప్తారండి? మాతో కూడా మీకు సహవాసం కలిగి ఉండాలంటే మనం సహవాసంలోకి వచ్చాం, సహవాసంలో దేవునితో సహవాసంలో ఉంటున్నాం. మరి దేవునితో సహవాసం లేని వాళ్ళు ఉన్నారు కదా, దేవునికి దూరంగా ఉన్నవారు కదా, ఒకళ్ళు వచ్చి కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళకి ఏం చేయాలి? మనం మళ్ళీ దేవుడిని గుర్తు చేయాలా, సువార్తని చాటించాలా. మరి అక్కడ చెప్తా యోహాను పత్రికలో అక్కడ మాతో కూడా మీకు సహవాసం కలిగి ఉండాలంటే మేమేం చేస్తున్నామట? మేము ఏదైతే చూసామో, అప్పుడు యోహాను గారు చెప్తున్నారు, ఆయన యేసుక్రీస్తు ప్రభు వారితో చాలా కాలం కూడా కొనసాగారు. ఆయన చూశారు దగ్గర నుండి, ఆయన సహవాసాన్ని ఆయన అనుభవించారు. దాన్ని ఆయన చెప్తున్నాడు, మనం ఏం చేయాలంటే ఏదైతే ఈ యొక్క సంఘ సహవాసం ఉందో, ఏదైతే దేవునితో సహవాసం ఉందో మనం కూడా ఎవరు తెలియజేయాలంట? ఎవరికి తెలియదో వారికి, ఎవరికి వెనక్కి వాళ్ళకి మనము తెలియజేస్తూనే ఉండాలి. మనం ఏదైతే చూస్తున్నామో, మనం ఏదైతే వాక్యాన్ని వింటున్నామో, దేవుని సత్యాన్ని మనం తెలుసుకున్నామో, ఆ సత్యాన్ని, ఆ వాక్యాన్ని మనము ఇతరుల యొక్క ప్రేమగా మనము చూపించగలగలమాట. మేము చూసిన దాన్ని, వేరే దాన్ని మీకు తెలియజేస్తున్నాము. ఎందుకని? దేవునితో సహవాసంలోకి మీరు కూడా, దేవునితో సహవాసం పొందుతున్నాము, మీరు కూడా దానికి. మరి ఆ సహవాసం ఎవరైతే ఉందంట? తండ్రి. ఇప్పుడు మనం చెప్పుకున్నాం, తండ్రితో కూడాను ఆయన కుమారుడని యేసుక్రీస్తు ప్రభువుతో కూడా, అలాగే పరిశుద్ధాత్మతో కూడా మనకి ఆ సహవాసం అనేది. మరి ఈ సహవాసాన్ని కొనసాగించాలంటే మనం ఏం చేయాలంటే అపోస్తలుల బోధ ఎంత మనము ఉండాలి. ఏదైతే సత్యం ఉందో, ఏది సత్యవాక్యం ఉందో దాంట్లోనే ఉండాలి. ఎక్కడ పడతాడో వెళ్ళిపోకూడదు, ఎక్కడ పడతాడికి వెళ్ళిపోకూడదు. కేవలం ఏదైతే సత్య సంఘం ఉందో, ఏదైతే సత్య వాక్యం ఉందో దాంట్లోనే మనము పాల్గొనాలి. అంటే అపోస్తలులు ఏదైతే మనకు అప్పచెప్పుకున్నారో ఈ యొక్క వాక్యం ద్వారా ఆ బోధ ఎంత మనము ఉండాలి. అపోస్తలుల బోధ నమ్మిన వారికి సహవాసము కలిగి ఉండాలి, వారితో మనము. అలాగే ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే డాక్టర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాశారు. ఆయన ఉన్నారా? కానీ రాజ్యాంగాన్ని పాటిస్తున్నామా లేదా? రాజ్యాంగాన్ని మనం పాటిస్తున్నాం. అదే విధంగా అపోస్తలుల యొక్క బోధ ఏదైతే ఉందో, అపోస్తలులు లేకపోయినా సరే దేవుని యొక్క బోధ అందు మనము ఏం చేయాలి? దాన్ని కొనసాగించాలి. ఆయన లేరు కాదని మనము, ఇప్పుడు రాజ్యాంగం లేదు కదా, రాజ్యాంగం రాసిన లేరు కానీ రాజ్యాంగం ఇప్పుడే మనం ప్రకటి తెలియదు, లోపలికి లాకప్లోకి, పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి
ఏదైతే ఈ ఎగ్జాంపుల్ ఉందో అదే విధంగా అపోజిట్ మనకి ఎలాగైతే బోధ అందించారో వాళ్ళు మనం నమ్మి దానికి మనం కాబట్టి దాన్ని మనం ఏం చేయాలో పాటించాలి. ఎందుకంటే వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా నువ్వు దేవుడితో వందని చూస్తే దేవుడిని సహాయం చేయాలంటే చెప్పట్లు పొడుచుకొని దేవ ప్రభు 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 అనుకొని అటు గట్టి సమాజం దేవుడు అక్కట్లే సమాజం అడగట్లే. ఏదో గింతులేసి పెద్ద డీజేలతో మైకిల్తో వాటితో చూపించి గట్టి వాల్ చేసి అటువంటి సహవాసం మనం కోరట్లే. హృదయం నుండి మన యొక్క జీవ ఫలాన్ని ఆయన కోరుతున్నాం. ఏం కోరుతుంది? మన హృదయం నుండి జీవ ఫలం అంటే మన యొక్క జీవ ఫలం అంటే ఈ యొక్క మాట మనకి దాన్ని మనం కోరుకుంటుంది, హృదయాన్ని కోరుకుంటున్నాం. కాబట్టి మనం దేవునికి మనము దానికి వాక్యంలో ఉన్నట్టుగా మనము పాటించాలి, కానీ వేరే విధంగా మనం పాటించకూడదు అని మనము అసలు అట్టి విధంగా పాటించి దేవుడితో సహవాసాలు మనకి ఇంకా బలపడతారు అన్నమాట. అలాగే ఏదైనా అనుకోకూడదు, వాక్యం నేర్చుకుంటూ ఉండాలి ఎల్లప్పుడూ కూడా. అంతా వచ్చు నాకే వచ్చు అని మనం ఎప్పుడు కూడా మనమే ప్రేమపూర్వకంగా మనకి ప్రేమ చూపిస్తూ ఆ వాక్యాన్ని నేర్చుకుంటూ ఉండాలి. ఎల్లప్పుడూ కూడా మనం బతికున్న దినలను కూడా మనం నేర్చుకున్న వాళ్ళనే ఉండాలి. మనకు తెలియదు ఏదో ఒకటి తెలుస్తూనే ఉంటుంది. అన్నీ తెలుసని చిన్న బిడ్డ కూడా అనుకోలేదు, ముసిరి అయిపోయిన వాడు కూడా అనుకోవడానికి వీల్లేదు. సృష్టి అంతా ఒక అద్భుతం, మహాజ్ఞాని దేవుడు. అన్ని తెలిసే మనకి ఏమీ తెలియదు. ఈ వాక్యం కూడా మనకు అంతా తెలియదు. మనకి ఏదైతే వాక్యం యొక్క అపస్తులుందో ఆ వాక్యాన్ని మనం పట్టుకొని ఇంకా నేర్చుకుంటూ మన జీవితంలో క్రియలు మనం చూపించుకుంటాం. కాబట్టి నేను వాక్యం నేర్చుకుంటూ ఎలా ఉన్నామో రోజు మనం చెక్ చేసుకుంటారు. ఏదైనా పర్లేదు అనుకుంటే మనం ఎలా ఉండాలి మనం చూసుకుంటున్నాం. చిన్న పెద్ద తేడా లేదు వాక్యంలో, చిన్న పెద్ద తేడా లేదు. వాక్యం అనేది ఆధారం, వాక్యం మీదే మనము ఆధారపడాలి. కాబట్టి దేవుడితో స్నేహం అనేది సహవాసం అనేది మనము లోక స్నేహాన్ని విడిచిపెట్టాలి. మన దేవునితో సహవాసం అనేది తండ్రి దేవునితో సహవాసం చేస్తామని, ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో సహవాసం చేస్తామని, పరిశుద్ధాత్మ సహవాసం చేస్తామని మనము తెలియజేస్తున్నాము. కాబట్టి ఈ యొక్క ఆదివారం దినాన్న ఒక వాక్యాన్ని అవకాశం పెట్టి దేవునికి అలాగే సంఘానికి కుటుంబానికి తెలియజేస్తూ మన యొక్క సహవాసాన్ని మన యొక్క జీవితంలో ఈ యొక్క సహవాసాన్ని దేవుని సహవాసాన్ని మనం ఎల్లప్పుడూ కూడా ప్రమోదించుకుంటూ వస్తూనే ఉండాలి. ఇది అయిపోయింది చాలు అనే అంశం అయితే లేదు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా మనం దేవుడితో ఆ యొక్క సహవాసాన్ని కొనసాగించడానికి దేవుడు మనకు సాయం చేయడానికి దేవుడికి తెలియజేస్తూ సమయాన్ని